అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల అంశం వైసీపీని కుదుపులకు గురి చేస్తోంది. ఫ్యాన్ పార్టీ పెద్దల తీరు నచ్చక కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడే యోచనలో ఉన్నారు. కాకినాడ జిల్లాలో 3 ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈ పరిణామం ఫ్యాన్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీలో అంతర్యుద్ధం ప్రచ్ఛన్న యుద్ధంగా మారుతోంది. పార్టీ మారే ఆలోచనలో ఉన్న జగ్గంపేట, పిఠాపురం, ప్రతిపాడు వైసీపీ ఎమ్మెల్యేలపై ఇన్సైడ్ స్టోరీ. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు వైసీపీలో ఆగ్గిరాజేసింది. అసంతృప్తి జ్వాలలు మిన్నంటుతున్నాయి. కీలక నేతల రాజీనామా బాట ఫ్యాన్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామాలతో కాకినాడ జిల్లా వైసీపీ కుదుపులకు గురైంది. ప్రతిపాడు, జగ్గంపేట, పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. అధికార పార్టీలో రాజకీయ భవిష్యత్తు లేకపోవడంతో వీరంతా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు 3 రోజులుగా హైదరాబాద్ లో మకాం వేశారు. ఆయన జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీలో ఖాళీ లేకపోయినా బేషరతుగా చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. జనవరి 5న తన అనుచరులతో కలిసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం. ప్రతిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ సైతం రాజకీయ భవిష్యత్తు కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. జగన్ తీసుకున్న టికెట్ల చించివేత నిర్ణయాలతో వైసీపీ క్యాడర్లో గుబులు చోటు చేసుకుంది. భవిష్యత్పై ఆందోళన నెలకొంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు టికెట్ లేదని ఫ్యాన్ పార్టీ నాయకత్వం చెప్పేసింది. దీంతో తెలుగుదేశంలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన చంటిబాబు అప్పటి వైసీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ చేతిలో ఓడిపోయారు. కానీ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో నెహ్రూ టీడీపీలోకి వచ్చారు. దీంతో చంటిబాబు వైసీపీలో ఫ్యాన్ పార్టీలో చేసిన 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. దీంతో చంటిబాబు వైసీపీలో ఫ్యాన్ పార్టీలో 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ ఓడిపోయారు. ఇప్పుడు ఫ్యాన్ పార్టీ టికెట్ నిరాకరించడంతో మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. చంటిబాబు చేరికతో తన పరిస్థితి ఏంటని జ్యోతుల నెహ్రూ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. సీటు కోసం పోటీకి రాకుంటే పెద్ద ఇబ్బంది ఉండదని ఆయన అనుచరులు అంటున్నారు. ప్రస్తుత పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే గతంలో టీడీపీలో ఉండేవారు. కానీ ఎన్నికల్లో పోటీ చేసే సీట్ల విషయంలో తేడా రావడంతో 2004లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతర పరిణామాల్లో వైసీపీలో చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో పెండెం దొరబాబుపై ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత తెలుగుదేశంలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి దొరబాబు గెలవగా ఆయనపై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి వర్మ ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు వర్మ. తెలుగుదేశం, జనసేన పొత్తులో ఉన్నాయి. దీంతో ఇప్పుడు దొరబాబు జనసేనలో చేరి టికెట్ అడిగితే పరిస్థితి ఏంటనే ప్రశ్న వస్తోంది. సీట్ల సర్దుబాటులో భాగంగా టికెట్ ఎవరికి వస్తుందన్న టెన్షన్ పట్టుకుంది. ఎమ్మెల్యే దొరబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. 4.5 ఏళ్లుగా నియోజకవర్గంలో ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. మరోవైపు ప్రతిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ సైతం పక్క పార్టీల వైపు చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ నుంచి పోటీ చేసిన ప్రసాద్ అప్పటి టీడీపీ అభ్యర్థి వరపుల రాజాను ఓడించారు. పూర్ణచంద్రప్రసాద్ కు 76,574, వరపుల రాజాకు 71,908 ఓట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సీటు వస్తుందని భావించారు. కానీ ప్రజల్లో వ్యతిరేకత కారణంగా టికెట్ లేదని చెప్పడంతో ఇప్పుడు ఆయన పార్టీ మారాలన్న ఆలోచనకు వచ్చారు. తన అనుచరులతో మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సీట్ల విషయంలో ఫ్యాన్ పార్టీలో మొన్నటి వరకు జరిగిన అంతర్యుద్ధం ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధంగా మారుతోంది. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందో అనే టెన్షన్ పట్టుకుంది.